అందరికీ నమస్కారం. ఎల్లరికీ వనకం. వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్. గైస్ అందరూ వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్ ఉంటుంది అండ్ నా స్నాప్చాట్ లింక్ ఉంటుంది. రెండిట్లో ఫాలో అయిపోండి. ఈ రోజు ఎపిసోడ్లో నిజం చెప్తా ఉన్నా, ఇంకా ఈ బిగ్ బాస్ చెట్టెక్కేసినట్టే. చెట్టెక్కేసిందనేసి నాకు ఎందుకు అనిపిస్తా ఉందిరా అంటే, లైవ్ చూసిన వాళ్ళకి ఎపిసోడ్ చూసిన వాళ్ళకి ఎన్ని డిఫరెన్సెస్ కనిపిస్తా ఉన్నాయి తెలుసా. ఈ రోజు ఎపిసోడ్లో ఏదైనా ఇంట్రెస్టింగ్ కంటెంట్ చూపించినారా అంటే తుప్పాస్ కంటెంట్ చూపించినారు. తుప్పాస్. ఎంత కోపం, ఎంత ఫ్రస్ట్రేషన్ వస్తుందంటే నాకు. చాలా జరిగాయి లైవ్లో. నేను రాత్రి లైవ్లో చాలా కాన్వర్జేషన్స్ జరిగాయి, చాలా డిస్కషన్స్ జరిగాయి, చాలా గొడవలు జరిగాయి. ఏది చూపిలే ఈరోజు ఎపిసోడ్లో. మొత్తం కట్ చేసి వాళ్ళకి ఏది కావాలంటే అది వేసుకుంటా ఉన్నారు. ఇట్ వాజ్ రియల్లీ ఇరిటేటింగ్. చాలా 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 విసుగు అనిపించింది. దెర్ వర్ మెనీ కాన్వర్జేషన్స్. ఇమాన్యుయల్కి హైలైట్ అయ్యే కాన్వర్జేషన్స్ కానీ, తనుజాకి హైలైట్ అయ్యే కాన్వర్జేషన్స్ కానీ, కళ్యాణ్కి హైలైట్ అయ్యే కాన్వర్జేషన్స్ కానీ ఏది వేయలేదు. అన్కట్స్లో వేస్తున్నారు. అన్కట్స్ ఎవరు చూస్తారు? మేము ఏదో చెప్తా ఉన్నాం కాబట్టి అందరూ పోయి అన్కట్స్ చూస్తున్నారు. కానీ లేకపోతే అన్కట్స్ ఎవరైనా చూసే వాళ్ళు ఉన్నారో చెప్పకుండా. ఇంకా మరీ బిగ్ బాస్ అంటే విపరీతమైన పిచ్చి ఉండే వాళ్ళు అన్కట్స్, ఆ 1 minute వీడియోస్ అన్ని చూస్తారు. కానీ అదర్వైజ్ ఎవరు చూడరు. చాలా 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 అన్యాయం జరుగుతుంది. వాళ్ళకి కావాల్సిన కంటెస్టెంట్స్కి ఒకలాగా, వద్దనుకునే కంటెస్టెంట్స్కి ఒకలాగా జరుగుతుంది. వీకెండ్లో స్క్రిప్ట్ అట్లే జరుగుతుంది. ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ అకార్డింగ్ టు దేర్ వే. ఇంకా ఏంటో ఇంత పార్షియాలిటీ, ఇంత బయాస్డ్ నేచర్, ఇంత బయాస్డ్ బిగ్ బాస్ నేను ఇంతవరకు ఇన్ని సీజన్స్లో ఎక్కడా చూడలేదు. నిన్న రాత్రి లైవ్లో ఎంత మంచి కాన్వర్జేషన్ జరుగుతుంది. ఈ వాటర్ టాస్క్ జరగకముందు ఆ కాన్వర్జేషన్ ఏది లైవ్లో చూపించలేదు. అండ్ ఈరోజు నాకు తనుజ బంగారు బిడ్డ అనిపించింది. అబ్బా 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 ఎంత మంచిదంటే, ఆ పిల్ల నోరేసుకొని గొయ్యా అని పడిపోతూ ఉంటుంది, ఏదన్నా అలుగుతుంది తప్ప మనసు చాలా మంచిది అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంది. అది ఏ పాయింట్లో అనిపించింది అనేసి కూడా చెప్తాను. షీ వాస్ క్రేవింగ్ టు బికమ్ ఎ కెప్టెన్ బట్ స్టిల్ షీ డిడ్ ఫ్యూ థింగ్స్ విచ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ ఫ్రమ్ హర్ ఎండ్. అండ్ గౌరవ్ కొంచెం నిబ్బా వేషాలు వేస్తూ ఉంటాడు. అండ్ గౌరవ్కి కొంచెం మాట్లాడేది కమ్యూనికేషన్ ప్రాబ్లం కూడా ఉంది కాబట్టి తొక్కేస్తూ ఉన్నారేమో అనేసి అనిపించింది. ఈరోజు ఆరెంజ్ టీం వాళ్ళే గౌరవ్కి కొంచెం వెన్నుపోటు పొడుద్దామని ట్రై చేశారు అని చెప్పేసి నాకు అనిపించింది. సో అది ఏ పాయింట్లో అనిపించింది అది కూడా నేను మాట్లాడతాను. అండ్ రాముని హౌస్లోంచి పంపించేయండి అయ్యా. చాలామంది నాకు ఒక ట్రోల్ కూడా చేస్తున్నారు నా మీద. ఒక రివ్యూయర్ అయింది ఎట్లా ఒక పర్సన్కి ఓట్ వేయద్దనేసి చెప్తుందని చెప్పేసి. నిజంగా చెప్తాను, రివ్యూయర్ అనుకో ఇంకేమన్నా అనుకో, మీకు దండాలు పెడతా ఉన్నాను. ఒక బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే, ఒక బిగ్ బాస్ లవర్గా ఆ పిల్లోడు అన్ని గివప్ చేస్తా, ఓకే నేను సాక్రిఫైస్ చేస్తా, నాకొద్దు, నాకు హోమ్ సిక్, నేను వదిలేస్తా ప్రతి ఒక్కటి వదిలేసేదానికి, ఆపర్చునిటీ వచ్చినా కూడా గ్రాప్ చేసుకోకుండా, ఆపర్చునిటీ తీసుకోకుండా వదిలేసేదానికి ఏం పెరికే దానికి వచ్చినా నాకు అర్థం కాలేదు. ఫస్ట్ 4 వారాలు పెరిగించాలనుకున్నాడేమో, తర్వాత వెళ్ళిపోతాననేసి ఉన్నాడు. 4 వారాలకి వెళ్ళిపోతా అనేసి చెప్తా అంటే పంపించలేదు. దయచేసి రాముకి ఈ వారం ఓట్లు వేయబాకండి. రాము వెళ్ళిపోయి చూస్తున్నాడు. అసలు కొంచెం అన్న మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉందా రాము గేమ్? రాము అసలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సాయి శ్రీనివాస్కి ఆపర్చునిటీ రావట్లేదు. సో ఇద్దరు లీస్ట్లో ఉన్నారు. ఎవరిని పంపిస్తారో బయటికి నాకు తెలియదు. బట్ రాము అయితే నాట్ అట్ ఆల్ డిజర్వింగ్ టు స్టే ది హౌస్. ఆపర్చునిటీస్ కావాలి అనుకునే వాళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది, కానీ నాట్ ఫర్ రాము అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో ఈరోజు కాన్వర్జేషన్స్ సోది ఎవరెవరు రెబల్ అనుకుంటున్నారు ఇవన్నీ నేను చెప్పను. నిఖిల్ సూపర్గా కనుక్కుంటున్నాడు. నిన్న కూడా దివ్యాని ఎట్లా కనుక్కున్నాడో ఏమో తెలీదు. చాలా చుట్టుపక్కల ఏం జరుగుతోంది అని చెప్పే విచక్షణ ఎక్కువ ఉందనుకుంటా నిఖిల్కి అని చెప్పేసి నాకు అనిపించింది. దివ్య రెబల్ అని చెప్పేసి కనుక్కునేశాడు. అండ్ రితు కూడా రెబల్ అని చెప్పేసి ఈరోజు కనుక్కునేశాడు. నేను షాక్ అయ్యా, ఏంది పిల్లోడు ఇంత అబ్జర్వ్ చేస్తున్నాడా, ఇంత డీప్ అబ్జర్వేషన్ చేస్తున్నాడు అని చెప్పేసి. చాలా చాలా సూపర్గా కనుక్కున్నాడు నిఖిల్. కాకపోతే ఆ అబ్బాయికి సేమ్ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండడం వల్ల అట్లా జరుగుతుంది. ఫస్ట్ మనం లాంగ్వేజ్ ప్రాబ్లం అన్నప్పుడు బిగ్ బాస్కి ఎందుకు రావాలి అనేసి అనుకుంటాం. బట్ ఇప్పుడు ఫర్ సపోజ్ నన్ను ఎత్తుకోపోయి మలయాళం బిగ్ బాస్, కొంకిని బిగ్ బాస్ వేసుకుందాం. మలయాళం కూడా కొంచెం అర్థమవుతుంది కాబట్టి నన్ను ఎత్తుకోపోయి కొంకిని బిగ్ బాస్లో వేస్తున్నారు. కొంకిని బిగ్ బాస్లో నీకు నెల వారం నీకు ఒక 4 లక్షలు ఇస్తాము అనేసి అన్నారు అనుకో. కొంకిని బిగ్ బాస్ అయితే ఏంటి, ఇంకేమైనా బిగ్ బాస్ అయితే ఏంటి, నేను వెళ్తా బిగ్ బాస్కి. వారానికి 4 లక్షలు వస్తుంది అనే పాయింట్ అయినా వెళ్తా. అక్కడ పోయిన తర్వాత నాకేం అర్థం కాదు, బట్ నాకు బ్రెయిన్ అయితే ఉంటుంది. బట్ ఐ డోంట్ నో హౌ టు పుట్ అప్ ఇన్ వర్డ్స్. వాళ్ళకి ఏమైనా అంటే కొంకిని బిగ్ బాస్లో కొంకినిలోనే మాట్లాడుతూ ఉండాలి కాబట్టి నా భాష అర్థం కాదు, ఏమీ అర్థం కాదు, బట్ నా బ్రెయిన్స్కి వాళ్ళు వాల్యూ చేయాల్సిందే. సో అట్లా నాకు కూడా అనిపిస్తుంది. నిఖిల్కి చాలా బ్రెయిన్స్ ఉంది, బట్ స్టిల్ హీఈస్ అండర్ వాల్యూడ్ బికాస్ ఆఫ్ ద కమ్యూనికేషన్ అని చెప్పేసి అనిపించింది. అని సరిగ్గా బయట పెట్టుకోలేకపోతున్నాడేమో అనే పాయింట్ అనిపించింది. ఇంకొక విషయం ఏంటి, నిన్ననే కనుక్కొనేశారు ద దివ్య ఈజ్ వన్ ఆఫ్ ద రెబెల్స్ అని చెప్పి. సుమన్ శెట్టి మీద కూడా డౌట్ వచ్చింది, బట్ దివ్య రెబెల్ అని చెప్పేసి కనుక్కొనేసి కెమెరా కూడా వెళ్ళి చెప్పడం జరిగింది. దివ్యాని రెబెల్ అనుకుంటున్నామని చెప్పి. ఆ పిల్ల చిట్టు దొరికిపోయింది. సో అందరితో ఎంక్వైరీ చేసి తనే రెబెల్ అని చెప్పేసి దొరికిపోయింది కూడా దివ్య.
సుమన్ శెట్టి కూడా దొరికిపోయారు. సో ఇద్దరు రెబల్స్ అని దొరికిపోయిన తర్వాత సాయి శ్రీనివాస్ని కూడా తీసేసిన తర్వాత వాళ్ళు నలుగురు మొత్తం పింక్ టీమే చెట్టెక్కేసినట్టే. ఆ పింక్ టీమ్ని తీసేయకుండా మళ్ళీ ఏం రూల్స్ మాట్లాడుతూ ఉన్నారో అంటే నచ్చినట్టు రూల్స్ మార్చేసుకొని నిజంగా చెప్తా ఉన్నా బయాస్డ్ బిగ్ బాస్, మోస్ట్ బయస్డ్ సీజన్ ఇన్ ఎంటైర్ బిగ్ బాస్ తెలుగు హిస్టరీ అని చెప్పేసి నాకైతే మనస్ఫూర్తిగా అనిపించింది అబ్బా. ఒక విషయం కూడా చెప్పాలి, రితు కూడా సీక్రెట్ టాస్క్ విఫలమైతే కెప్టెన్సీ కంటెండర్స్ నుంచి అవుట్ అయిపోతుంది, లేకపోతే ఎవరికైనా దొరికిపోతే కెప్టెన్సీ కంటెండర్స్ నుంచి అవుట్ అయిపోతుంది అనేసి చెప్పారు. సీక్రెట్ టాస్క్ చేయలేకపోయింది కదా రితు, బట్ స్టిల్ షీఈస్ కన్సిడర్డ్, తనకు ఒక ఛాన్స్ ఉంది కెప్టెన్సీ కంటెండర్ అయ్యేదానికి అని చెప్పేసి ఎలా చెప్పారు నాకు అర్థం కావట్లేదు. వీళ్ళకి ఏ పాయింట్ మీద కెప్టెన్సీ కంటెండర్స్ చేస్తున్నారో, ఏ పాయింట్ వద్దనుకుంటున్నారో అసలు అర్థం కావట్లేదు. బిగ్ బాస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క సెట్ ఆఫ్ రూల్స్ రాయలేము, అందరికీ కలిపి ఒక అగ్రిమెంట్ కాకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క సపరేట్ సెట్ ఆఫ్ రూల్స్ రాసియలేము. మోస్ట్ బయాస్డ్ సీజన్ ఆఫ్ బిగ్ బాస్, ఆల్ బిగ్ బాస్ తెలుగు సీజన్స్ అని చెప్పేసి నాకు అనిపించింది. యూజువల్లీ బయాస్ అనిపిస్తుంది, బట్ దిస్ ఇస్ ద మోస్ట్ బయాస్ సీజన్ అనిపించింది. మీకు కూడా అట్లే అనిపిస్తే ఈ వీడియో లైక్ చేసి లైక్లు పగలగొట్టండి, మీ ఒపీనియన్ని తెలపండి. ఇదే నేను చెప్పబోతా. సో ఈరోజు కూడా లైవ్లో చాలా కాన్వర్సేషన్, లైవ్లో చాలా ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ జరిగిన ఎపిసోడ్లో మాత్రం ఎవరు రెబల్ అనుకుంటున్నారు, వాళ్ళు రెబల్ వీళ్ళు రెబల్ అని చెప్పేసి వీళ్ళు జస్ట్ మాట్లాడుకునే మాటలు మాత్రం చెప్తా ఉన్నారు. ఫస్ట్ ఆరెంజ్ టీమ్ కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు తనుజ అంటుంది నాకు కెప్టెన్సీ కంటెండర్ ఛాన్స్ ఖచ్చితంగా కావాలి, రెబల్ వల్ల గ్రీన్ కార్డ్ వస్తే రెబల్ చూస్ చేయలేరేమో వాళ్ళని తీసేయడానికి, బట్ అందరూ ఓటింగ్ ప్రకారం రెబల్ని అందరూ ఓటింగ్ ప్రకారం మనిషిని కంటెండర్షిప్ నుంచి తీసేయచ్చు అని చెప్పేసి చెప్తోంది. నిఖిల్ వచ్చి సంజనాకు చెప్తానున్నాడు, నిన్న ఒక చిట్టు దొరికింది, ఆ చిట్టు వచ్చి దివ్యాది, అది ఆల్రెడీ చెప్పేశారు, దివ్య అని సుమన్ శెట్టి అన్ననే దొంగలు అని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా కనుక్కునేశారు. అందరు మొత్తం హౌస్ అంతా కనుక్కునేసి ఆల్రెడీ కెమెరాకి చెప్పేశారు. చెప్పేసిన తర్వాత బిగ్ బాస్కి ఇంకేం కావాలో నాకు అర్థం కావట్లేదు. దాని తర్వాత ఇమ్మో వచ్చి గౌరవ్కి రెబల్ ఎవరనేసి తెలుసంట అనేసి చెప్తా ఉన్నాడు. తనుజ వచ్చి దివ్య అనేసి అంటే దివ్య అయిండదు, దివ్య అయింటే తన ఓన్ టీం నుంచి తను ఎందుకు తీసేస్తుంది అనేసి అన్నారు. అది దివ్య తెలియదట్లు, మన ఓన్ టీం నుంచి మనం తీసేస్తే మనం దొరికిపోమనే ఒక పాయింట్తో దివ్య వచ్చి కళ్యాణ్ని తీసేసింది. దాని తర్వాత కళ్యాణి పోయి ప్రామిస్ కూడా చేస్తుంది, దివ్య లైవ్లో ప్రామిస్ చేస్తుంది. ఈ కాన్వర్సేషన్ కూడా తీసేశారు, అన్సీన్లో వేశారు. ఏమని ప్రామిస్ చేస్తుంది అంటే, నా వల్ల నీ కెప్టెన్సీ కంటెండర్షిప్ పోయింది కాబట్టి ఫ్యూచర్లో నాకు ఎప్పుడు ఛాన్స్ వచ్చినా కూడా నేను కెప్టెన్ చేయడానికి, నీ కెప్టెన్సీ కంటెండర్షిప్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తా, నాకు రాకపోయినా పర్లేదు నీకు రావడానికి నేను ట్రై చేస్తాను అని చెప్పేసి ఒక ప్రామిస్ చేస్తుంది. విచ్ ఇస్ అ గుడ్ థింగ్ అబౌట్ హర్, షీ ఈస్ వెరీ జెన్యూన్ అనిపిస్తుంది అబ్బా. దాని తర్వాత సేఫ్ కార్డు తనుజకి ఇచ్చాడు ఇమ్ము, ఎందుకంటే ఆ టాస్క్లో తనుజని గెలిచింది కదా, తనుజ రితు అండ్ దివ్య ముగ్గురు వెళ్ళారు, తనుజ గెలిచింది. అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే తనుజకి చాలా సింపుల్గా వచ్చిందనమాట, లోపల ఆ స్మెల్, ఎగ్స్, జామ్ ఇదంతా చాలా చాలా సింపుల్గా పెట్టారు తనకి. మిగతా వాళ్ళందరికీ సిన్నమన్ పౌడర్, కబాబ్ షీక్ అని చెప్పి కొంచెం గట్టిగా పెట్టారు, కానీ తనకి చాలా సింపుల్గా పెట్టారు అనేసి అనిపించింది. అఫ్కోర్స్ తను గెలిచింది. అండ్ ఆరెంజ్ టీంలో ఎవరు రెబల్స్ ఇవ్వలేదు. నిన్న దివ్య టీంలోనే ఇద్దరు రెబల్స్, తర్వాత ఈరోజు రితుకు రెబల్ ఇచ్చారు కాబట్టి ఆరెంజ్ టీం వాళ్ళకి మేబీ అట్లా ఫేవరబుల్గా టాస్క్లు ఇస్తున్నాడేమో తెలియదు బిగ్ బాస్. దాని తర్వాత రెబల్స్గా మీ టైం అయిపోయిందని చెప్పేసి దివ్యకి సుమన్కి ఇద్దరికి చెప్పేస్తున్నాడు అనమాట. కానీ వాళ్ళు రెబల్స్గా వాళ్ళ టైం అయిపోయే లోపలే అందరు కనుక్కునేశారు కాబట్టి మీ కెప్టెన్సీ కంటెండర్షిప్ తీసేసాము అని ఒక మాట చెప్తే బాగుండేది. ఏమో మరి ఏందో, ఇంకా ఎవరు క్వశ్చన్ చేయట్లేదు బిగ్ బాస్ని, క్వశ్చన్ చేసేంత సీన్ లేదు, బికాస్ బిగ్ బాస్ చేతిలోనే మొత్తం ఉంటుంది, క్వశ్చన్ చేస్తే బయటికి పంపించేస్తారేమో అనే ఒక పాయింట్. నేను కూడా చాలా విషయాల్లో అట్లా సైలెంట్గా ఉండిపోయా. బిగ్ బాస్ హౌస్లో ఉండేటప్పుడు నాకు చాలా క్వశ్చన్స్ వచ్చేవి, ఇలా ఎందుకు చేశారు, అలా ఎందుకు చేశారు అని. బట్ నేను ఏమైనా చెప్పాను అనుకో, నేను బయటికి పంపించేస్తారన్న ఒక ఫీలింగ్ ఉంది. అట్లే బయటికి కూడా వచ్చేసా కూడా. కొన్ని విషయాలు చెప్పుకోలేనివి చెప్పుకోలేం బికాస్ ఐ లవ్ బిగ్ బాస్. సో ఐ వుడెంట్ వాంట్ టు సే ఎనీథింగ్ అగేన్స్ట్ ఇట్. ఇది ప్రాబబ్లీ దట్ వుడ్ హ్యావ్ బీన్ మై పర్సెప్షన్. సో వాట్ హ్యాపెన్ వాజ్, ఐవ్ నెవర్ సెడ్ దిస్ ఇన్ పాస్ట్ 3 years. ఈరోజు ఎందుకు చెప్తానంటే, ఈరోజు యాక్చువల్లీ నేను ఎలిమినేట్ అయిన రోజు November 6th, 2022 వాస్ మై ఎలిమినేషన్ డే. సో ఇట్స్ బీన్ 3 years ఎగ్జాక్ట్లీ. చెలియా నిన్నే తలచి అని చెప్పి నా కోసం రేవంత్ పాడిన సాంగ్ ఈరోజే. దట్ ఈస్ స్టిల్ మై కాలర్ ట్యూన్, రింగ్ టోన్, నా రింగ్ టోన్ అదే ఇప్పటికీ. సో ఓకే, సో ఐ టెల్ యూ వాట్ హ్యాపెన్. సో నాకు సేమ్ ఇప్పుడు తనుజకి ఎట్లయితే కొంచెం ఫేవరెటిజం జరుగుతుంది అనేసి అనిపించిందో, మా సీజన్లో ఉండేటప్పుడు రేవంత్కి అట్లా ఫేవరెటిజం జరుగుతుంది అని చెప్పేసి అనిపించకుండా ఉండదు కదా. అండ్ నాకు ఏదైనా అనిపించిందంటే నేను ఆన్ ద ఫేస్ మాట్లాడుకొని ఉండలేను. నాకు లోపల ఏదైనా అనిపించింది అనుకో, అది నేను బయటకు చెప్పకపోతే నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది. సీక్రెట్స్ అన్ని దాచుకుంటా, కానీ నా మనసులో నాకు ఒక ఫీలింగ్ వచ్చి ఆ ఫీలింగ్ ఆపోజిట్ పర్సన్తో నేను క్లారిఫై చేసుకోకపోతే నాకు చాలా కడుపులో కూడా అనిపించేస్తుంది. సో నేను కెమెరా దగ్గరికి వెళ్ళి బిగ్ బాస్ నేనుతో పర్సనల్గా మాట్లాడాలి, ఇది ఎక్కడ టెలికాస్ట్లో ఇద్దండి అనేసి చెప్పా. వెళ్ళి కన్ఫెషన్ రూమ్లో నేను బిగ్ బాస్తో నియర్లీ 1 hour మాట్లాడా. వేర్ ఐ వాజ్ లైక్,
బిగ్ బాస్ నాకు ఎందుకు మీరు రేవంత్కి కొంచెం ఫేవరెటిజం చూపిస్తున్నారనేసి అనిపిస్తుంది. ఎందుకంటే రేవంత్ వసంతి విషయంలో కూడా వసంతి రేవంత్ని గుద్దింది చూపించలేదు. ఐ మీన్ రేవంత్ వసంతిని ఇట్లా గుద్ది పొట్టలో డొక్కలో గుద్దింది చూపించలేదు, కానీ వసంతి వచ్చి రేవంత్ని తిరిగి తిట్టింది చూపించారు. ఆ విషయంలో రేవంత్నే సపోర్ట్ చేశారు. ఇంకొక విషయంలో తానిని తన్నేవాడు ఉంటే వాడిని తల తన్నేవాడు ఒకడు ఉంటాడు అని చెప్పేసి బొమ్మల టాస్క్లో రేవంత్ నా బొమ్మ కనుక్కున్నప్పుడు నాకు వచ్చిన అప్రిసియేషన్ కన్నా నా బొమ్మ కనుక్కునే దానికి రేవంత్కి ఎక్కువ అప్రిసియేషన్ వచ్చింది. సో ఫస్ట్ వీక్ నుంచి అట్లా రేవంత్ మీద ఫేవరెటిజం చూపిస్తున్నారేమో, బికాస్ చిన్నప్పటి నుంచి మా టీవీలోనే ఆ సింగర్ సూపర్ సింగర్ అవంతా చేసుకుంటూ పెరిగాడు అండ్ హీఈస్ వెరీ ఫేమస్ ఆన్ ఆల్ ఆఫ్ దట్. నేను ఒక కామన్ పర్సన్. ఏంటి నేను ఎవరు, హూ am I, హూ ద ఫక్ am I? జస్ట్ ఒక బిగ్ బాస్ రివ్యూవర్ అంతే, ఒక ఇన్స్టాగ్రామర్, ఒక టిక్ టాకర్, ఒక ఇన్ఫ్లుయెన్సర్. నేను ఐ వాజంట్ ఎ సెలబ్రిటీ బ్యాక్ దెన్. ఇప్పుడు కూడా సెలబ్రిటీ ఏం కాదు, బట్ స్టిల్ ఇప్పుడు కనీసం జనాలకన్నా తెలుసు. అప్పుడు ఎవరికి తెలుసు, నేను టిక్ టాక్ ఉండే వాళ్ళకి తెలుసు, కొటేషన్లు చూసే వాళ్ళకి తెలుసు. సో నాకు ఇట్లా జరిగిపోతుందేమో, ఎందుకని ఏమైనా ఫేవరెటిజం ఎక్కువ జరుగుతుందేమో రేవంత్ నన్ను అప్పటికి తోసేశాడు, నాకు మోచిప్ప పగిలింది. బట్ స్టిల్ ఎక్కువ ఏం మాట్లాడలేదు, ఐస్ పూసినట్టు మాట్లాడి రేవంత్ని పంపించేస్తాను ఒక పాయింట్తో. నేను వెళ్ళి బిగ్ బాస్తో ఫుల్ కన్ఫెస్ చేసుకున్నా, టెల్లింగ్ దిస్ ఈజ్ నాట్ రైట్ బిగ్ బాస్, అది బిగ్ బాస్, నాకు అనిపిస్తుంది బిగ్ బాస్ రేవంత్కి మీరు ఎక్కువ ఫేవరెటిజం చూపిస్తున్నారు, నాకు అనిపిస్తుంది బిగ్ బాస్ అలా చేయొద్దండి బిగ్ బాస్, నేను మిమ్మల్ని నమ్ముకొని వచ్చాను. నేను ఆఫ్టర్ ఐ సెడ్ బిగ్ బాస్ వచ్చి గీతు మీ గేమ్ మీరు ఆడండి, మీరు చాలా బాగా ఆడుతున్నారు, మీ విజయాన్ని చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు, నేను ఆశ్చర్యపోయి, ఆల్ ఆఫ్ దట్ నాకు ఫుల్ మోటివేషన్ ఇచ్చి బిగ్ బాస్. లాస్ట్లో యూజువలీ గేమ్ ఆఫ్ థ్రోన్స్లో వల్లర్ ముర్గులీస్ అంటే వల్లర్ డొహెరీస్ అని దానికి రెస్పాన్స్ అనమాట. లాస్ట్లో ఐ విల్ నెవర్ ఎవర్ 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 ఫర్గెట్ దిస్ మూమెంట్ ఇన్ బిగ్ బాస్ హిస్టరీ. సో నా బిగ్ బాస్ మూమెంట్లో ద మోస్ట్ 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 మెమరబుల్ మూమెంట్ ఇస్ దిస్. సో బిగ్ బాస్ వచ్చి గీతు బిగ్ బాస్ మీతో చివరిగా ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నారు, వల్లర్ డొహెరీస్ అన్నాడు. అంతే, నా మైండ్ బ్లాక్. ఓ మై గాడ్, నేను వల్లర్ మొర్గులీస్ అంటా ఉంటే వల్లర్ డొహెరీస్ అన్నాడు బిగ్ బాస్ అని చెప్పి నేను పడి ఏడ్చా. బట్ అక్కడి నుంచి కరెక్ట్గా 1 వీక్లో నేను ఎలిమినేట్ అయిపోయా. సో ఐ థాట్ అలా ఆన్ ద ఫేస్ మాట్లాడిన దానివల్ల నేను బయటకు వచ్చేసానేమో, అలా వాళ్ళకి అగెయిన్స్ట్ వెళ్ళకూడదేమో, మనం అగెయిన్స్ట్ వెళ్ళకుండా ఉండలేము, అవతల సీఎం అయినా పిఎం అయినా మనకు నోటికి అనిపించింది చెప్పేస్తూ ఉంటాము. సో ఆ పాయింట్లో ఏమైనా తప్పు చేశానేమో అనేసి అనిపించింది, దానివల్ల బయటకు వచ్చాననేసి నేను చెప్పను. బట్ నా పర్సెప్షన్లో దట్ మేబీ వన్ ఆఫ్ ద రీజన్స్ అనేసి కూడా అనిపించింది. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దట్ ఎక్స్పీరియన్స్ విత్ యూ. ఐఎమ్ సో సారీ అబౌట్ ఇట్. దీన్ని వైరల్ చేసి నా పరువు తీయబాకండి ప్లీజ్ గైస్, ప్లీజ్ దయచేసి డాడ్ పెట్టబాకండి. ఓకే, దాని తర్వాత రితు రెబల్ ఇప్పుడు. సో ఒక సీరియస్ గొడవ వేయాలి అనేసి అంటే ఫస్ట్ నిఖిల్తో పోయి ట్రై చేస్తుంది, సీక్రెట్ టాస్క్ నిఖిల్తో ట్రై చేస్తుంది గొడవ వేసుకోవడానికి. బట్ అది వర్కౌట్ అవ్వదు. తర్వాత వెళ్ళి ఇమాన్యుయల్తో గొడవ వేసుకుంటుంది, టెల్లింగ్ డెమాన్ పవన్ని మీరు తీయకపోయి ఉంటే మేము బాగా ఆడుకుని ఉంటాము, మీరు అట్లా తీసేలాగా ఉంటే ఎందుకు మాకు ప్రామిస్ చేశారు, ఎందుకు మా టీం నుంచి తీయము అని చెప్పేసి ప్రామిస్ చేశారు అని చెప్పేసి చాలా గొడవలు వేసుకుంటా ఉంటుంది. ఐ మీన్ గొడవ వేసుకుంటా ఉంటుంది. యాక్చువల్లీ ఇది రియల్ గొడవే, కాకపోతే ఒక సీక్రెట్ టాస్క్ ప్రకారం దానికి రియల్ గొడవలాగా కూడా చేసేస్తుంది అనమాట. దీని తర్వాత వాటర్ టాస్క్ స్టార్ట్ అవుతుంది. దీని తర్వాత లైవ్లో జరిగిన డిస్కషన్ చెప్తా. ఈ డిస్కషన్ ఎపిసోడ్లో చూపించలేదు, ఇది ఎపిసోడ్లో చూపించుండేదానికి చాలా స్కోప్. ఐ మీన్ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ స్కోప్ ఫర్ దిస్ కాన్వర్జేషన్. ఆ కాన్వర్జేషన్ ఎందుకు చూపించలేదో నాకు ఇప్పటిదాకా అర్థం కాలేదు, ఎందుకు ఏంటి అనే ఒక పాయింట్. సో ఇక్కడ నాకు తనుజ చాలా బాగా నచ్చింది. సో ఐ టెల్ ఎవ్రీ పాజిటివ్ థింగ్. ఏంది నిన్నటి వరకు తిట్టినావు ఇప్పుడు పొగుడుతాను, నాకు అట్టంతా ఏం లేదబ్బా. ఈ ఫ్యాన్స్, తనుజ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద నిబ్బాలనిపిస్తుంది నాకు నిజంగా. నేనేం తనుజని టార్గెట్ చేయలేదు, ఇంకొకరికి ఎవరికో సపోర్ట్ కాదు, కళ్యాణ్కి పీఆర్ కాదు, ఏమీ కాదు. నేను చూస్తా ఉన్నా కళ్యాణ్ వాళ్ళ నాయన పాపము కిరాణా కొట్లో పెట్టుకొని ఉన్నారు, వాళ్ళ నాయన మీరు పట్టుకొని నువ్వు పీఆర్ ఎంత ఇచ్చాడు కళ్యాణ్ వాళ్ళ నాయన, ఎంత ఇచ్చాడు కళ్యాణ్ పీఆర్గా, ఎందుకట్టంతా మాట్లాడుతున్నారు. చూసారా వాళ్ళు ఎంత లైక్ ద వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, చాలా చాలా కామన్ పర్సన్, హీస్ అ వెరీ కామన్ పర్సన్. మీరు ఎందుకు అట్లా ఇది చేస్తారో నాకు ఎంత బాధ అయిపోయిందో వాళ్ళ ఇంటర్వ్యూ చూసి. అది చూస్తూ ఉంటే పాప మా పిల్లోడికి నిజంగానే జెన్యూన్గా ఫ్యాన్స్ ఉన్నారు కళ్యాణ్కి. మీరేమో ఎవరు మాట్లాడినా పీఆర్ అంటాడు, పేడ్ అంటారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చేంత కథ అయితే నాకు అక్కడ కనిపించట్లేదు కళ్యాణ్ దగ్గర. మీరు కావాలంటే చూడండి కళ్యాణ్ వాళ్ళ నాయన ఇంటర్వ్యూ, వాళ్ళ నాయన చూడండి పాపం ఎంత బాధ అనిపించిందో నాకైతే వాళ్ళని చూసి. మరి మనుషులేనా కనీసం కొంచెమన్నా మనస్సాక్షి అనేది ఏమి లేదా? నేను అట్లా మూతి మీద నోరేసుకొని పడిపోతూ ఉంటాను, కానీ అందరి మీద నా మనసు ఎంత మంచిది తెలుసా, టెంకాయలాగా నేను. ఓకే, నేను ఎవరి పిఆర్ కాదు, బొచ్చు కాదు, బోషాడం కాదు, ఏం లేదన్నాను. అన్నా బూతులు వస్తున్నాయి. అట్లా ఏమీ లేదురా బాబు, ఎవరి పిఆర్ లేదు, ఎవరికి ఇది లేదు, నాకు తనుజాకు అగెయిన్స్ లేదు, ఏం లేదు. నాకు 4th వీక్ 5th వీక్ తనుజను పొగిడి నా గొంతు పోయింది. ఎవరో నా మీద వీడియో కూడా చేశారు, తనుజను పొగుడుతావునని చెప్పేసి, ఎట్లా తనుజను పొగుడుతావు అని చెప్పేసి చాలా వీడియోలు కూడా చేశారు. అప్పుడు తెలియలేదా మీకు? లాస్ట్ 3 వీక్స్లో నాకు నచ్చలేదు, మళ్ళీ ఈ వారం చాలా నచ్చింది. సో ఈ తర్వాత కాన్వర్సేషన్ ఏమైందంటే,
తనుజ వచ్చి ఈ వాటర్ టాస్క్ అని చెప్పిన వెంటనే యూజువల్లీ తనుజకి వాటర్ అంటే చాలా భయం, చాలా భయం. అప్పుడు కూడా ఆ స్విమ్మింగ్ పూల్ టాస్క్లో నాకు వాటర్ అంటే భయం, నేను చేయను అనేసి చెప్తా ఉంటుంది. తనని అందరూ మోటివేట్ చేసి పంపిస్తారు. సో వాటర్ అంటే భయం ఉంటే కూడా తనుజ వచ్చి వాటర్ టాస్క్ చేయడానికి సిద్ధమైపోయేసి పోయి చెప్పులు అన్నీ వేసుకొని రెడీగా ఉండేది అనమాట, షూస్ అంతా వేసుకొని రెడీగా ఉంటే యాక్చువల్లీ తనుజ ఇమాన్యుల్ ఆడదామనేసి అనుకున్నారు. బట్ గౌరవ్ వచ్చి నేను ఇంతవరకు ఏ టాస్క్ ఆడలేదు కదా, సో నేను ఈ టాస్క్ ఆడతాను అని చెప్పేసి మొండి పట్టేసుకొని కూర్చుంటే అప్పుడు తనుజ వచ్చి నేను గౌరవ్ అయితే ఆడనిమ్ము, ఎందుకంటే గౌరవ్ నా మాటే వినడు, వాడికి నాకు ఎప్పుడు గొడవలు అవుతూనే ఉంటాయి, సో నేను వాడితో ఆడాలి అనుకోవట్లేదు, నేను నీతో అయితే ఆడతాను అనేసి అంటే ఆడు తనుజ నేను నువ్వు ఆడిన స్కేరీ టాస్క్ కూడా ఆడినట్టు కాదు, నువ్వు ఆడు గౌరవ్తో, నేను కావాలంటే రేపు ఆడతాను, నేను అసలు నామినేషన్స్లో కూడా లేను, నువ్వు నామినేషన్స్లో ఉన్నావు, చూసుకో ఆడు అంటే కూడా నేను గౌరవ్తో ఆడను, నేను నీతో అయితే ఆడతాను, మనం గెలవడం ఇంపార్టెంట్, మీరిద్దరు ఆడండి అనేసి చెప్తుంది. సో ఈ టాస్క్ అంతా అయిపోయి మళ్ళీ ఆరెంజ్ టీం గెలిచిన తర్వాత ఇంకొక విషయం ఏం జరుగుతుందంటే బర్నీ గారు వచ్చి తనుజ నాకు సపోర్ట్ చేయి అని అడుగుతారు. యూజువల్లీ తనుజ సపోర్ట్ అడుగుతుంది అనేసి అనుకుంటాం కదా, ఇక్కడ బర్నీ గారు వచ్చి తనుజ సపోర్ట్ చేయి అని అడుగుతారు. అడిగిన తర్వాత తనుజ వచ్చి ఇది కంటెండర్షిప్ టాస్క్ కదా, సో మనం ఇద్దరం కాంపిటీటర్స్ కదా, ఎలా సపోర్ట్ చేయగలుగుతాను అనేసి అంటే ఒకవేళ ఏదైనా ఛాన్స్ ఉండి ఇలా మనం సపోర్ట్ చేసుకోవచ్చు అనేసి అంటే నేను నీకు రితుకు సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే మీ ఇద్దరు ఆల్రెడీ కెప్టెన్స్ కాలేదు కాబట్టి నువ్వు ఏదైనా ఉంటే నాకు సపోర్ట్ చేయి అనేసి అంటే వెంటనే తనుజ ఉండి లేదు నాన్న నువ్వు రితుకు సపోర్ట్ చేయి, బికాజ్ రితు వచ్చి ఫస్ట్ వీక్ నుంచి అనుకుంటా ఉంది దట్ మీరు తనకు సపోర్ట్ చేయలేదని చెప్పేసి, తన దగ్గర నుంచి సపోర్ట్ చేస్తా అని చెప్పి సపోర్ట్ తీసుకొని మీరు రివర్స్లో తనకి ఇప్పటిదాకా సపోర్ట్ చేయలేదని చెప్పేసి రితు అనుకుంటా ఉంది, సో మీరు రితుకు సపోర్ట్ చేయండి అనేసి అనింది. నాకు ఎంత మంచిగా అనిపించిందంటే ఆ పాయింట్లో ఆ పిల్ల షీ వాజ్ వెరీ డెస్పరేట్ టు బికమ్ అ క్యాప్టెన్. చాలా వారాలుగా క్యాప్టెన్ అవ్వాలి అనుకొని టాప్ 2 వరకు పోతుంది. ఆ టాప్ 1 ఇంకా నెక్స్ట్ స్టెప్ 2 క్యాప్టెన్ అనే దగ్గర ఎలిమినేట్ అయిపోతుంది. సో అంత దూరం పోయే పిల్ల ఈసారి ఖచ్చితంగా క్యాప్టెన్ అవ్వాలి అనుకునే పిల్ల, యూజువల్లీ సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేసే పిల్ల, అది కూడా మన వాళ్ళు అంటే సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేసే పిల్ల, బర్నీ గారు లాస్ట్ టైం తనకి సపోర్ట్ చేయలేదని చెప్పి అంత ఫీల్ అయిన పిల్ల ఈసారి తనే వెళ్ళి లేదు మీరు రితుకు సపోర్ట్ చేయండి అనేసి చెప్పడం నాకు సూపర్గా అనిపించింది. అబ్బా ఎంత పెద్ద మనసురా బాబు ఈ పిల్లది అనేసి అనిపించింది. నిజం చెప్తానా, ఈ పిల్ల ఏమో లవ్ మీ ఆర్ హేట్ మీ బట్ యూ కెన్ నెవర్ ఇగ్నోర్ మీ లాగా, యూ కెన్ లవ్ తనుజ ఆర్ యూ కెన్ హేట్ తనుజ బట్ యూ కెన్ నాట్ ఇగ్నోర్ తనుజ లేకపోతే బిగ్ బాస్ థంబ్నెయిల్ పెట్టడమే కష్టం. అయితే పాజిటివ్గానే తనుజ గురించి పెట్టాలా లేకపోతే నెగిటివ్గానే పెట్టాలి, ఖచ్చితంగా తనుజ గురించి థంబ్నెయిల్లో ఏదో ఒక పాయింట్ అయితే పెట్టాలి, ఎందుకంటే ప్రతిరోజు ఏదో ఒక కంటెంట్ ఉంటుంది ఆ ప్లేస్ దగ్గర నుంచి. ఒక కంటెంట్ క్వీన్ అబ్బా నిజంగా చెప్తున్నా, షీ ఈజ్ ఎ కంటెంట్ క్వీన్. లవ్ హర్ ఆర్ హేట్ హర్ యూ కాంట్ ఇగ్నోర్ హర్, దట్ ఈస్ ఫర్ ష్యూర్. అసలు ఆ పిల్ల సింగిల్ హ్యాండెడ్గా అసలు సుదర్శన్ చక్రని తిప్పుతూ ఉంటాడు, ఎవరైనా అదే బ్లూ కలర్లో ఉంటాడు, ఆయన పేరు గుర్తురావట్లేదండి, దేవుడి పేరు, సుదర్శన్ చక్రం తిప్పుతూ ఉంటాడు, ఇది నా గుర్తురాట్లా. ఓకే ఆ సుదర్శన్ అసలు ఆడపిల్లేనా నేను భక్తి లేదు, గుర్తురాట్లేదు ఏంట్రా సుదర్శన్ చక్రం, విష్ణుమూర్తి లాగా మొత్తం ఇట్లా తిప్పి బ్రహ్మ విష్ణుమూర్తి సారీ ఎవరో ఒకరు నన్ను క్షమించండి, నేను కొంచెం పురాణాల్లో కదా దేవుడి విషయంలో వీక్, దేవుడు నమ్ముతాను కానీ మరీ అంత తెలీదు. ఓకే అట్లా ఒంటి చేత్తో మొత్తం నడిపిస్తూ ఉంటుంది. నామినేషన్స్ ఆ పిల్ల చుట్టే, ఏదైనా టాస్క్ వచ్చినా ఆ పిల్ల చుట్టే, కెప్టెన్సీ టాస్క్లో వేరే ఏ కంటెండర్స్ ఉన్నా ఆ పిల్ల చుట్టే, తను కళ్యాణ్ ఆడేటప్పుడు వాళ్ళు లీస్ట్లో వర్స్ట్ పర్ఫార్మెన్స్లో అయినా కూడా మొత్తం ఆ పిల్ల చుట్టే, కంటెంట్ మొత్తం ఆ పిల్ల చుట్టే తిప్పుకుంటుంది. అండ్ షీఈ్ అన్ అమేజింగ్ గేమర్, కన్నింగ్, మాస్టర్ మైండెడ్, మాస్టర్ స్ట్రోక్, చెస్లో విశ్వనాథ్ ఆనంద్ లాగా. సో ఆల్ ఆఫ్ దిస్ ఓవర్గా పొగుడుతారు అనేసి అనుకోండి. రియల్లీ ఐ లైక్ హర్ బిహేవియర్ టుడే. నిజంగా అసలు బర్నీ గారి దగ్గరికి వెళ్ళి నువ్వు నాకే సపోర్ట్ చేయాలని చెప్పకుండా నువ్వు రితుకు సపోర్ట్ చేయని చెప్పింది. షీ గాట్ మై హార్ట్ టుడే అనేసి అనిపించింది. ఓకే సో ఇక్కడ కాన్వర్సేషన్ అది అయిపోయిందా. సో ఈ కాన్వర్సేషన్స్ అంతా ఎపిసోడ్లో వేయకుండా తుప్పాస్ కాన్వర్సేషన్ వేసినారు. ఆ తుప్పాస్ కెమెరా దగ్గర పోయి సుమన్ శెట్టి మాట్లాడేదేసేది, కెమెరా దగ్గర పోయి గౌరవ్ మాట్లాడేదేసేది, ఆ తొప్పేరా కెమెరా దగ్గర పోయి మాట్లాడేదేసే బదులు ఈ కాన్వర్సేషన్స్ వేస్తుంటే ఎంత ఇంట్రెస్టింగ్గా ఉండేది. బిగ్ బాస్ ఏం చేస్తూ ఉన్నారో ఏమో, ఎవరికి ఫేవర్గా తీసుకోబోతా ఉన్నారో. నిన్న కూడా కళ్యాణ్ అంత తెలివిగా అంత మాట్లాడి అంత చేస్తే దివ్య రెబల్ అని కనుక్కొనేస్తే కూడా దివ్యానే ఓపెన్ అప్ అయిపోయి నేనే రెబల్ అని చెప్తే కూడా దివ్యాని తీయలేదు. ఫస్ట్ ఆ కాన్వర్సేషన్ ఎపిసోడ్లో వేయలేదు, కళ్యాణ్ అసలు కనిపించనియట్లేదు.
ఏం అసలు వీకెండ్లో పొగడట్లేదు, నేను జస్ట్ స్పెషల్ అనాలిసిస్ ఆన్ కళ్యాణ్ చేస్తున్నాను, దాన్ని చూడండి పోయేసి మీకే అర్థమవుతుంది. ఏం చేయట్లేదు, ఏం చేస్తున్నారో బయాస్ట్ బిగ్ బాస్, బయాస్ట్ బాస్ స్వామి. మీకు కూడా సేమ్ ఇదే అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి ఈరోజు పగిలిపోవాలి లైక్స్. ఓకే, దాని తర్వాత సేమ్ తనుజ ఏ మాట అయితే చెప్పిందో గౌరవ్ మాట వినడు అని చెప్పేసి అదే చేస్తున్నాడు గౌరవ్. ఒరే స్వామి, ఒక డబ్బాలో పోయిరా, ఒక క్యాన్లో పోయిరా అంటే 2 క్యాన్లలో పోస్తానున్నాడు గౌరవ్. ఒక క్యాన్లో పోయి ఫస్ట్ ఒక క్యాన్ ఫిల్ చేయి అని చెప్పేసి చెప్పింది. దాని తర్వాత స్విమ్మింగ్ పూల్ నుంచి నీళ్ళు ఎత్తుకొని వచ్చి బాగా అన్నారు. మధ్యలో వచ్చి వీళ్ళు హోలీ ఆడుతా ఉన్నారా అని చెప్పేసి కళ్యాణ్ ఒక ఇది కూడా చేస్తారనమాట, కామెడీ కూడా. ఏరా హోలీ ఆడుతా ఉన్నారా మీరు అని చెప్పేసి ఒక కామెడీ చేస్తారు. ఎందుకంటే సుమన్ అన్న వచ్చేసి అట్లేసి మొత్తం హోలీలాగా అందరి మీద చల్లుతోంది తప్ప బకెట్లో పడట్లేదు అని చెప్పేసి. అదే చెప్తున్నా, ఏంటో సుమన్ అన్నకి యా నుంచి ఫ్యాన్స్ వచ్చినారు. నిన్నైతే నాకు అమ్మనా బూతులు పెట్టినారు సుమన్ అన్న ఫ్యాన్స్ ఎవరో. సుమన్ అన్న ఏం చేస్తున్నాడు నాకైతే ఎక్కలేదని చెప్పిన దానికి మా సుమన్ అన్న -M LM D అన్ని బూతులు అమ్మ బూతులు పెట్టినారు. కాకపోతే ఆ బూతులు వచ్చింది ఒక అల్లు అర్జున్ ఫ్యాన్ పేజ్ నుంచి కాబట్టి ఇగ్నోర్ చేశా. ఓకే, వీడి మీద నాకు కోపం ఉన్నా కూడా వాడు అల్లు అర్జున్ ఫ్యాన్ కదా, సరే మనం తిరిగి మాట్లాడకూడదు అనుకున్నా. వాడు బూతుల్లో యూజీ చేస్తే నేను PhD చేశా. నేను నోరు తెరిస్తే మాట్లాడడం లేదు, ఎందుకు నా గురించి నేనే చెప్పుకోవడం. కానీ సోది ఇదా నాకు ఇంత లాగాడు అనుకో, నేను ఇంత చనువిస్తే చంకనెక్కి కూర్చొని మొత్తం స్టోరీ అంతా చెప్తా. ఆ స్టోరీ అంతా ఎందుకు, తీగ లాగితే డొంక కదిలినట్టు సంథింగ్ ఐఎమ్ ఆఫ్ దట్ సార్ట్. మధ్యలో ఒక కాన్వర్సేషన్ జరిగింది వేర్ భరణి అన్న వాజ్ అంటే కళ్యాణ్ చెప్పిన మాటలకి సీరియస్ అయిపోయాడు. ఏమని చెప్పాడంటే భరణి గారు వచ్చి ఏదో చెప్తా ఉంటాడు. నాకు తెలిసి సంజన గారే రెబల్, ఎందుకంటే సంజన గారు ఇట్లా చేశారు అట్లా చేశారు, తనుజ చెప్పింది అని చెప్పేసి అందరూ ఊరికే మాట్లాడుతుంటే దివ్య అంటుంది ఈ మాట మీతో ఎవరు చెప్పారు అనేసి. అంటే కింద కళ్యాణ్ వచ్చి చెప్పాలి ఎవరు చెప్పారు, లేకపోతే నెక్స్ట్ మీకే టార్గెట్ అనేసి. అంటే హలో కళ్యాణ్ ఒకటి చెప్తా, నేను రెబల్ అమ్మ మొగుడా, నేను ఎవ్వరికి భయపడేది లేదు, ఏం తగ్గేదే లేదు, నన్ను ఎవ్వరు బెదిరించినా ఇక్కడ ఆగేదే లేదు, అరిగిపోయేదే లేదు అని కళ్యాణ్ ఏదో కామెడీ చెప్తే ఆయన భరణి గారు సీరియస్ అయిపోయి, ఎందుకంటే నేను చావు నుంచి మళ్ళీ లేచి వచ్చినోడిని, అండర్టేకర్ నేను అని చెప్పి, నాకు 7 times చచ్చిపోయి బతికినాను నేను ఒక అండర్టేకర్, సో నువ్వు నన్ను ఏం అనలేవు అని చెప్పేసి కళ్యాణ్తో చెప్తా ఉంటాడు. కళ్యాణ్ దాన్ని నార్మల్గా తీసుకున్నాడు. యాక్చువల్లీ ఆయన ఎందుకు అఫెండ్ అయ్యాడో తెలియదు. కళ్యాణ్ అంత పెద్ద మాట కూడా ఏం అనలేదు. నెక్స్ట్ మీకే బొక్క అనేసి ఏదో అన్నాడు, నెక్స్ట్ మిమ్మల్ని వేసేస్తారు అనేసి. అంటే ఎవరికి తగ్గేది లేదు, ఎవరికి భయపడేది లేదు, ఎందుకంటే నేను చావు నుంచి బయటకు వచ్చిన దాన్ని, చావు నుంచి మేల్కొని వచ్చిన అండర్టేకర్ నేను అనేసి చెప్తాడు. ఓకే, దాని తర్వాత ఏంద్రా ఎడబోయేసింది. ఓకే, తర్వాత ఈ టాస్క్ అయిపోయిందబ్బా. ఈ టాస్క్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఒక గ్రీన్ కార్డ్ ఇవ్వాలి. ఆ గ్రీన్ కార్డ్ అంటే సేఫ్టీ కార్డ్. సో సేఫ్టీ కార్డ్ ఇచ్చే టైంలో నిఖిల్ కూడా వీడియో కట్ అయిపోయింది సో నిఖిల్ కూడా అంటాడు సేఫ్టీ కార్డ్ ఇచ్చే టైంలో నువ్వే వాళ్ళకి చాలా నువ్వు చాలా స్ట్రాంగ్ అనుకుంటున్నారు గౌరవ్, నెక్స్ట్ నేనే తీసేస్తారేమో అనే పాయింట్లో అడుగుతూ ఉంటుంటే సేఫ్టీ కార్డ్ వచ్చేస్తుంది గౌరవ్కి. ఎందుకు వస్తుంది అది కూడా, సేఫ్టీ కార్డ్ గౌరవ్ దగ్గర ఉంటే కూడా గౌరవ్ ఎలిమినేట్ అయిపోతాడు ఇక్కడ. అక్కడ నాకు అనిపించింది అందరూ బాగా మంచిగా టార్గెట్ చేశారు గౌరవ్ని అనేసి అనిపించింది. బికాస్ గౌరవ్ నిజంగానే అట్లే బిహేవ్ చేస్తారు, కొంచెం నిబ్బా బిహేవియర్ చేస్తూ ఉంటాడు, ప్రాపర్గా అర్థం చేసుకోవడం, కొంచెం మెచ్యూర్గా బిహేవ్ చేయడు. కాబట్టి గౌరవ్కి పెద్ద బొక్క పడింది, తన నిబ్బా నేచరే తనకి బొక్క అనేసి చెప్తా. బట్ ఆరెంజ్ టీమే గౌరవ్ కొంచెం వెన్నుపోటు పొడవాలి అనేసి చూశారు అనేసి కూడా అనిపిస్తుంది. ఎందుకంటే నిజంగానే ఆ టీంలో అందరికీ గ్రీన్ కార్డ్ అనేది రావాలి, అందరూ సేఫ్గా ఉండాలనేసి అనుకుంటారు, అందరూ కెప్టెన్సీ కంటెండర్స్ అవ్వాలని అనుకుంటారు. గౌరవ్ పాయింట్ ఏంటి, ఇప్పటివరకు నేను సోలోగా కెప్టెన్ అవ్వలేదు, నేను డ్యూయో కెప్టెన్ అయ్యాను కాబట్టి నాకు కావాలి అనేసి అంటాడు. తనుజకు ఆల్రెడీ గ్రీన్ కార్డ్ వచ్చేసింది. ఇప్పుడు ఇమ్మాన్యుయల్ వచ్చి నేను 2 రోజులు కష్టపడి ఆడిన దానికి నాకు గ్రీన్ కార్డ్ లేకపోతే ఎట్లా, నాకు కావాలి గ్రీన్ కార్డ్ అని చెప్పేసి కూర్చుంటాడు. దానికి గౌరవ్ వచ్చి ఫస్ట్ నీ ఛాన్స్ అయిపోయింది, తర్వాత తనుజకు ఛాన్స్ వచ్చింది, ఇప్పుడు నాకు ఛాన్స్ రావాలి, నాకు గ్రీన్ కార్డ్ కావాలి, నాకు కావాలి అని కూర్చుంటాడు. గౌరవ్ దగ్గరే పాయింట్ ఉంది. గౌరవ్ కరెక్టా ఇమ్మాన్యుయల్ కరెక్టా అంటే నిజంగానే గౌరవ్ కరెక్ట్. అప్పుడు ఇమ్మాన్యుయల్ వచ్చి అంటాడు మరి నేను రిస్క్ తీసుకోవాలా, నన్ను తీసేస్తారు నెక్స్ట్ కెప్టెన్సీ కంటెండర్ రేస్ నుంచి అంటే, తీసుకో బ్రో రిస్క్ తీసుకో, ఎందుకంటే 2 గేమ్స్కి నేను రిస్క్ తీసుకున్నాను కదా, ఈ గేమ్కి నువ్వు రిస్క్ తీసుకో, నా తప్ప 2 సార్లు నీకు రావాలా ఛాన్స్, మరి నేనేం మెరిపప్ప అనేసి అడుగుతాడు అనమాట గౌరవ్. నిజమే చాలా కరెక్టే, గౌరవ్ సైడే ఇక్కడ పాయింట్ ఉంది. కాకపోతే తన పాయింట్ పెట్టే విధానం ప్రాపర్గా పెట్టాడు, కొంచెం ఇరిటేటింగ్గా పెడతా ఉంటాడు. అండ్ గౌరవ్కి నిజంగానే కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాపర్ కనెక్షన్ కూడా లేదు కాబట్టి తనకి సపోర్ట్ చేయాలని ఎవరికి అనిపిదు. కానీ లాస్ట్కి ఇంకా ఇమాన్యుయల్కి విసుగొచ్చేసి ఇదే డిస్కషన్ కంటిన్యూ అవుతుంటే గౌరవ్ నువ్వే తీసుకోరా బాబు, నువ్వే తీసుకో గ్రీన్ కార్డ్ అని చెప్పేసి అక్కడి నుంచి లేసి వచ్చేస్తాడు అనమాట. తర్వాత ఇమాన్యుయల్కి ఆప్ ఉంది, ఆప్ ఉనకిదా ఆప్ అంటే ఇది దాన్ని ఏమంటారు,
ఆప్ తెలుగులో ఏమంటారు నాకు తెలియదు. ఉనకు వెచ్చాంట ఆప్ అంటారు తమిళ్లో. నీకు పెట్టారా బొక్కలాగా. ఇమాన్యుయల్ వచ్చి నాకే బొక్కబడుద్ది, రంగు పడుద్ది, ఇలాగా నాకు బొక్కబడుద్ది, ఎందుకంటే అందరు నన్ను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకుంటున్నారు, నెక్స్ట్ ఎవరికైనా ఛాన్స్ వచ్చినప్పుడు నన్ను తీసే ఛాన్సెస్ ఉంది అనే పాయింట్లో ఉన్నాడు. బట్ అందరికీ మళ్ళీ ఛాన్స్ వచ్చింది. ఏంటి వీళ్ళు చాలా తెలివిగా ఆడుతున్నారు. డెమాన్ పవన్ రెబల్ అని చెప్పేసి అందరికీ డౌటే లేదు. కాకపోతే డెమాన్ పవన్ చాలా స్ట్రాంగ్ కంటెండర్, ఆల్రెడీ 2 సార్లు కెప్టెన్ అయ్యాడు. సో డెమాన్ పవన్ని తీసేద్దామని చెప్పేసి చాలా తెలివిగా డెమాన్ పవన్ని తీసేశారు. ఈ రోజు కూడా అట్లే గౌరవ్ని తీసేస్తారు. ఎట్లా తీసేస్తారంటే ఎట్లా తీసేస్తారు, రాము వచ్చి సంజన పేరు చెప్పాడు, తనుజ వచ్చి గౌరవ్ పేరు చెప్పింది, ఇమ్ము గౌరవ్ ఇమ్ము, దివ్య గౌరవ్, సుమన్ గౌరవ్, సాయి వచ్చి ఇమాన్యుయల్, నిఖిల్ వచ్చి రితు పేరు చెప్పాడు. ఎట్లా కనుక్కుంటానో అర్థం కావట్లా. నిన్న కూడా నిఖిల్ వచ్చి దివ్య పేరు చెప్పాడు, ఈరోజు వచ్చి రితు పేరు చెప్పాడు. ఎలా కనుక్కుంటున్నాడు ఈ పిల్లోడు, సీరియస్లీ సూపర్ అబ్బా. తర్వాత డెమాన్ వచ్చి నేను రెబల్ కాదని తెలిసినా నన్ను ఎలా గెంటేశారో ఇప్పుడు నేను అలానే గెంటేస్తున్నాను అని చెప్పేసి గౌరవ్ పేరు చెప్పాడు. ఇఫ్ యూ ట్రబుల్ మీ ఐ ట్రబుల్ యూ అని చెప్పాడు అనమాట. భరణి రాము అండ్ గౌరవ్ మీద డౌట్, సో గౌరవ్ అనేసి అన్నాడు. రితు గౌరవ్ పేరు చెప్పింది, సంజన గౌరవ్ పేరు చెప్పింది. కళ్యాణ్ వచ్చి ఇమాన్యుయల్ పేరు చెప్తే, అరే కళ్యాణ్, అరే నేను చాలా తెలివైన వాడి కింద లెక్కేస్తానరా, నువ్వేంట్రా నా పేరు చెప్పావు అని చెప్పేసి ఇమాన్యుయల్ కొంచెం కామెడీ చేస్తూ ఉంటాడు. తర్వాత గౌరవ్ ఈజ్ అవుట్ ఆఫ్ ద రేస్, అవుట్ ఆఫ్ ద కెప్టెన్సీ రేస్. సో తనకి గ్రీన్ కార్డ్ వచ్చినా, తనకి సేఫ్ కార్డ్ వచ్చినా కూడా హీ గాట్ ఎలిమినేటెడ్ త్రూ ఓట్స్ అనమాట. సో ఓట్స్ ప్రకారం వెళ్ళిపోయాడు. తర్వాత ఒకసారి సో కళ్యాణ్, సాయ్, నిఖిల్, పవన్, గౌరవ్ వీళ్ళు సంజనాతో పాటు కెప్టెన్సీ టాస్క్లో లేరు. చెప్పిందా ఇదే రింగ్టోన్ అని, ఫోన్ వచ్చిందిలే కానీ కట్ చేశాను. ఓకే, సో ఇక్కడ నాకేమనిపించిందంటే ఒక పాయింట్, ఈ పాయింట్ చెప్పాలి. లైవ్ చూసిన వాళ్ళకే ఈ పాయింట్ ఎపిసోడ్లో అర్థమవుతుంది. ఈ మ్యానిపులేషన్ వల్ల నాకేం అర్థమవుతుందంటే, ఈ ఎడిటింగ్ మ్యానిపులేషన్, ఎడిటర్ పెద్ద మ్యానిపులేటర్ అబ్బా. ఎడిటర్ మ్యానిపులేషన్ వల్ల ఏం అర్థమవుతుందంటే, ఎన్ని సీజన్స్ అంటే సీజన్ 5 వరకు మనకి లైవ్ టెలికాస్ట్ లేదు. సో లైవ్ టెలికాస్ట్ లేనప్పుడు ఎన్నిసార్లు మనము మైండ్ డైవర్ట్ చేసుకుంటాం జస్ట్ ఎపిసోడ్లో జరిగే 1 hour కంటెంట్ చూసి. అదే నిజం అనుకుని ఎన్నిసార్లు మనం మ్యానిపులేట్ అయిపోయి ఉంటాం. యాక్చువల్లీ జరిగింది వేరే అయి ఉంటుంది, వాళ్ళ కంటెంట్ చూపించింది వేరే అయి ఉంటుంది. 24/7 లైవ్ వల్ల మొత్తం బయటపడిపోతున్నాయి. సో నిన్న జరిగిన కాన్వర్జేషన్, లైవ్లో జరిగిన కాన్వర్జేషన్ ఎపిసోడ్లో చూపించలేదు. అది ఎడిటర్ చేతిలో ఆ మాయ అంతా, మ్యాజిక్ అంతా ఉంది. దీని తర్వాత కళ్యాణ్కి తనుజకి ఒక కాన్వర్జేషన్ జరుగుతుంది. ఆ కాన్వర్జేషన్లో తనుజ వచ్చి కళ్యాణ్ వచ్చి ఏం అడుగుతాడంటే, నీకు ఇమ్మునా గౌరవ కాంపిటీటర్స్ అంటే ఇద్దరు కాదు అని చెప్పేసి అనేది. దాని తర్వాత తనుజ వచ్చి, గౌరవ్ నా మాట విండు, గౌరవ్తో ప్రాబ్లం, ఇమాన్యుయల్ ఉంటే మేబీ ఛాన్స్ ఉందేమో నేను గెలవడానికి అంటే, ఎందుకు ఇమ్ము నీ కోసం వదిలేస్తాడా అని చెప్పేసి కళ్యాణ్ అడిగితే, లేదు వదిలేడు, ఆ గ్రీన్ కార్డే నా కోసం వదిలేయలేదు, ఎందుకంటే నన్ను టార్గెట్ చేస్తాడు, అందరూ టార్గెట్ చేస్తారు అని చెప్పేసి నాకు ఆ గ్రీన్ కార్డే ఇవ్వలేదు. అండ్ నిన్న కూడా గేమ్లో నేను వెళ్తా అంటే అర్థం చేసుకో అంటా ఉన్నాడు, మనం గెలవాలి తనుజ ప్లీజ్ అర్థం చేసుకో అంటా ఉన్నాడు, అంటే నేను ఓడిపోతానా అనేసి అనింది. ఈ మాట నాకు మార్చేసినట్టు అనిపించింది. ఎందుకంటే నిన్న ఎపిసోడ్లో లైవ్లో నిజంగానే ఇమ్ము వచ్చి చాలాసార్లు చెప్పాడు, తనుజ ఎల్లమ్మా నువ్వు ఎల్లమ్మా, నువ్వు ఆడిన స్కేరీ టాస్క్ వచ్చి అది టాస్క్ కిందికి రాదమ్మా, ఎల్లు తనుజ ఆడు తనుజ నాకు మూడే లేదు తనుజ ఆడడానికి, నువ్వు నామినేషన్స్లో ఉన్నావు, ఆడు అని చెప్తే కూడా తనుజ వచ్చి లేదు నేను ఆడను, గౌరవ్తో నేను ఆడను అనేసి అంటుంది. అండ్ ఈరోజు వచ్చి ఇమ్ము ఇలా అన్నాడు, మనం గెలవాలి ఎలా అయినా అనేసి అన్నాడు, అంటే నేనుంటే వాళ్ళ టాస్క్ ఏమన్నా ఓడిపోతారా అనేసి అనేది కొంచెం మార్చి చెప్పేసింది. ఈ పిల్ల ఎందుకు ఇట్లా మార్చి చెప్పేస్తుంది అనేసి నాకు అర్థం కాలే. ఇమ్ము విషయంలోనే అట్లా మార్చి చెప్తోంది. ప్రాబబ్లీ మీకు కావాలంటే ఎవరైనా ఎడిటర్స్ ఉంటే చెప్పండి, ఆ క్లిప్స్ నేను నా దగ్గర లేదు, నేనే పెడతా, ఈరోజు గ్రూప్లో నేనే పెడతా ఆ క్లిప్స్. 10 సార్లు చెప్తాడు ఇమాన్యుయల్ లేదు అని చెప్పేసి. కట్ చేస్తే ఇమాన్యుయల్ వచ్చి నేను వెళ్తే ఓడిపోతాను అనేసి అంటుంది. మొత్తం మార్చి చెప్పేసినట్టు అనిపించింది. ఏంటిది ఇలా మార్చి చెప్పింది అని చెప్పేసి నాకు నిజంగా అర్థం కాలే. ఈరోజు నేనే ఎడిట్ చేసి పెడతా, ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్లో పెడతాను, మీరు చూడండి పోయి. ఎందుకలా మార్చేసింది? ఆ రోజు కూడా నా కిచెన్ డ్యూటీ వద్దు అని చెప్పాను సార్, బట్ నువ్వు కిచెన్లో ఉండాలనేసి ఇమాన్యుయల్ వాళ్ళు నన్ను పెట్టారు అనేసి అంటే, ఆ క్లిప్ బయటకు వచ్చిన తర్వాత తనేమి నేను ఉండను అనేసి ఏం మాట చెప్పలేదు, నువ్వు కిచెన్ చేయాలంటే ఓకే అనేసి అనేది. ఈ రోజు కూడా ఇది మార్చేసింది అని చెప్పేసి నాకు అనిపించింది. అదే విషయాలు. సో ఐ డోంట్ నో వై షీ ఫ్లిప్డ్ ద వర్డ్స్, బట్ ఐ డోంట్ నో, లెట్స్ సీ, చూద్దాం. ఓకే, దాని తర్వాత భరణి, రితు, తనుజ, ఇమ్ము, రాము వీళ్ళల్లో 4 సెలెక్ట్ అవుతారు కంటెండర్స్గా. సో ఎవరో కొరుక్కున్నాను నాలుగా. సో ఒకరు చూస్ చేసుకోండి అనేసి అంటే రాము వచ్చి నాకొద్దు అనేసి అంటాడు.
మళ్ళీ ఇక్కడ తనుజ వచ్చి ఇమ్మీడియట్గా అబ్బా రాము వెళ్ళిపోతాడు, అమ్మయ్య మేము నలుగురు ఆడతాం అనేసి అనుకోకుండా ఇమ్మీడియట్గా రాముతో, రాము నువ్వు ఏం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా రాము, నాకు నచ్చట్లేదు రాము, నువ్వు ఇట్లా గివప్ చేయడం, నీలో చాలా సత్తా ఉంది, నువ్వు ఎందుకు ఇలా గివప్ చేస్తున్నావు రాము, ప్లీజ్ రాము ఆడు, ప్లీజ్ రా, టఫ్ ఫైట్ ఇవ్వు అని చెప్పేసి. ఆ రోజు కూడా నామినేషన్స్ అప్పుడు తనుజ కోసం రాము నామినేట్ అయినప్పుడు కూడా సేమ్ చెప్పింది, ఈ రోజు కూడా సేమ్ చెప్పింది. ఇక్కడ కూడా మళ్ళీ నాకు మంచిగా అనిపిస్తుంది, షీ హ్యాస్ దట్ వెరీ గుడ్ థింగ్ ఇన్ హర్, వేర్ ఎవరైనా లోగా ఫీల్ అవుతూ ఉంటే తను వెళ్ళి వాళ్ళని ఓదార్చాలనేసి, వాళ్ళని కొంచెం మంచిగా ఫీల్ చేయించాలి అనేసి అనుకుంటుంది, వాళ్ళ వర్త్ అని వాళ్ళకి ఎత్తి చూపిస్తూ ఉంటుంది, విచ్ ఇస్ అ గుడ్ థింగ్ అబౌట్ హర్ అని చెప్పేసి అడిగింది. దాని తర్వాత రితు వచ్చి ఇమ్ముతో సపోర్ట్ చేస్తావా అనేసి అడిగింది. నేను కూడా కాంపిటేటర్ కదే అనేసి అంటే, కాదురా నువ్వు ఫస్ట్ వెళ్ళిపోతే నాకు సపోర్ట్ చేయి అని చెప్పేసి అనింది. దాని తర్వాత రితు సాయి సార్ట్ చేసుకున్నారు. ఆరెంజ్ టీంలో ఎవరిని తీయకూడదని చెప్పేసి ఆల్రెడీ మేము మాట్లాడుకున్నాము, అందుకే నిన్ను తీయాల్సి వచ్చింది, సో సారీ అని చెప్పేసి చెప్తా ఉండింది. నెక్స్ట్ కెప్టెన్ ఎవరు, తనుజ గోస్ట్ సెకండ్ అంట ఏదో. ఓకే, సో అట్లా ఆరెంజ్ టీం వాళ్ళు ముందే మాట్లాడుకున్నాం కాబట్టి వాళ్ళలో ఎవరిని తీయలేకపోయాను, నిన్నే తీయాల్సి వచ్చింది అనేసి అంటే, బేసిక్గా ఇది ఖచ్చితంగా వీకెండ్లో నాగార్జున గారు బిగ్ బాస్ టీం వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళతో ఆడాల్సిందే. సోలోగా ఆడాల్సిన గేమ్ కూడా అందరూ జాయిన్ అయిపోయి యూనిటీ తీసుకునేసి గ్రూప్ గేమ్ లాగా ఆడతారు. డ్యూఓగా ఆడాల్సిన గేమ్ కూడా అందరూ రెండు మూడు టీములంతా జాయిన్ అయిపోయి టుగెదర్గా 6 మంది కలిసి 1 టీంకి అగేన్స్ట్గా ఆడి వాళ్ళు ఒక గ్రూప్ అయిపోయి వీళ్ళకి డ్యూఓ వర్సెస్ గ్రూప్ అయిపోతుంది. గ్రూప్గా ఆడండ్రా, బ్లూ టీము ఆరెంజ్ టీము పింక్ టీము తనిగా ఆడండ్రా అనేసి అంటే, అక్కడ కూడా మళ్ళీ బ్లూ టీము ఆరెంజ్ టీము ఒకటైపోయేసి పింక్ టీంకి అగేన్స్ట్గా ఆడతారు. బ్లూ టీంలో ఉండేవాళ్ళు ఆరెంజ్ టీంలో ఉండే వాళ్ళని తీయకూడదనేసి, ఆరెంజ్ టీంలో ఉండేవాళ్ళు బ్లూ టీం వాళ్ళు తీయకూడదని చెప్పేసి ఇద్దరు కలిసి పింక్ టీంలో ఉండే వాళ్ళని తీసేస్తారు. మళ్ళీ ఇంక ఎందుకు రాసం, ఏం పెరిగేదానికి పెట్టినారు వేరే టీంలు, టీమ్ అగైన్స్ టీం ఎట్లా ఆడతారో చూద్దామనేసి అంటే, ఆ టీమ్ అగైన్స్ టీంలో కూడా మీరు టీములు 2-3 టీంలు ఒకేసారి ఫామ్ అయిపోయేసి గ్రూప్లోనే ఇంకో గ్రూప్ క్రియేట్ చేసుకొని యూనిటీ స్ట్రెంత్ చూపిస్తూ ఉన్నారు. యూనిటీ స్ట్రెంత్ ఎక్కడరా చూపించాలా, ఏమిరా ఇది, ప్రతిసారి ఫస్ట్ వీక్ నుంచి ఇదే జరుగుతుంది. అసలు మీ సత్తా చూపించండి అంటే ఏడపోయినా సపోర్టింగ్, ప్రతి టాస్క్ సపోర్టింగ్ టాస్క్ అయినా, ప్రతి టాస్క్లో సపోర్ట్ కోరుకోవడం, ప్రతి టాస్క్లో యూనిటీ స్ట్రెంత్ లాగా ఆడడం, ఏంటది తలకాయ నొప్పి సోది కాకపోతే నాకైతే సుతంగా నచ్చలేదు. ఐ థింక్ నాగార్జున గారు ఈ పాయింట్ మీద వీకెండ్లో ఆడాలి, బికాస్ అట్లీస్ట్ నెక్స్ట్ 5 వీక్స్ ఉంది. నెక్స్ట్ 5 వీక్స్ అయినా గ్రూప్గా డివైడ్ చేసినప్పుడు గ్రూప్ వర్సెస్ గ్రూప్ ఉంటే బాగుంటుంది. 2 గ్రూపులు వర్సెస్ ఒక గ్రూపు, లేకపోతే 4-5 గ్రూపులు డివైడ్ చేస్తే 3 గ్రూపులు ఒకటైపోయి 2 గ్రూపులకు అగేన్స్ట్గా ఆడేది, ఏందది సోది. ఇది జరిగింది. సో ఈ సీజన్ అయితే చాలా బయాస్డ్గా అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఎపిసోడ్లో కనిపించేది లైవ్లో కనిపించేది టోటలీ డిఫరెంట్గా అనిపిస్తుంది. రాముకి ఈ వారం ఫుల్ షంటింగ్ పడాలి, లేకపోతే రాము షుడ్ బి అవుట్ ఆఫ్ బిగ్ బాస్ హౌస్, బికాస్ అస్సలు కనిపించలేదు కొంచెం కూడా రాముకి ఆ ఎంతూజియాజము, నేను గెలవాలి ఏంలే, ఉన్నానంటే ఉన్నాను, ఈ వారం పేమెంట్ తీసుకున్నామా ఉన్నాం, అనవసరంగా బిగ్ బాస్ వాళ్ళకి పేమెంట్ బొక్క, మాకు టైం బొక్క, రివ్యూవర్స్కి నాకు ఇంట్రెస్ట్ దొబ్బేస్తుంది రాముని చూస్తూ ఉంటే. సో తీసేసి పారేయండి, అది విశేషాలు. దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో తిరిగి కలుస్తాం. నా వీడియో మీకు ప్రాపర్గా అనిపించింది పాయింట్స్ అనేసి అంటే, ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసి హైప్ కూడా ఇవ్వండి. మళ్ళీ ఇంకో వీడియోతో తిరిగి కలుస్తాం. అందరికీ తెలిసి మీకు తెలిసి ఐ లవ్ యూ గైస్.